హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో ఎన్నో వెరైటీ వంటలు చూసి నన్ను ఆదరించారు. అలాగే ఇప్పుడు మన అందరికీ హెల్త్ ప్రాబ్లమ్‌కి రీజన్ అయ్యే, అందరినీ ఇబ్బంది పెట్టే దోమల్ని మన ఇంట్లో లేకుండా ఎలా చేయొచ్చో మీకు ఈరోజు కొన్ని చిట్కాల ద్వారా చెప్తున్నాను. దోమలు అనగానే కాయిల్స్, లిక్విడ్స్ అని ఏవేవో తెచ్చి వాడుతూ ఉంటామండి. వాటి వల్ల పిల్లలకి, పెద్దలకి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్‌గా మన ఇంట్లోకి వచ్చే డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధులకి కారణమైన దోమల్ని ఎలా నివారించుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇంట్లో మనం యూజ్ చేసే ఐటమ్స్తోనే చాలా ఈజీగా ఈ రెమెడీని చేసుకోవచ్చండి. అదెలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్‌లో వచ్చేసి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీనిని మనం స్టవ్ పైన పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు మనము దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మరగనివ్వాలి. చూసారుగా ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా! ఇలా మరుగుతున్న వాటర్‌ని 2 నిమిషాల వరకు ఇలాగే మనం మరగనివ్వాలండి. తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. ఈ వాము అంతా ఈ వేడి నీటిలో బాగా నానే వరకు మనము బాగా కలుపుతూ నానబెట్టాలండి. కొద్దిసేపు ఎంతసేపు దీనిని మనం వీలు కుదురుతుందో అంతసేపు నానబెట్టుకోవాలి. బాగా మరిగే వాటర్‌లో వాము వేసాం కనుక ఈ వాటర్ అంతా చల్లారే వరకు వాము అనేది బాగా నానిపోతుంది. చూసారా? ఇలా చల్లారిన తర్వాత దీనిని మనం ఒక స్ట్రెయినర్ హెల్ప్‌తో వడకట్టుకోవాలి. ఈ వాము వాటర్‌నంతా ఇలా వాము నుండి సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఈ వాముని మనం ఇంకో రోజు కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదండీ! వాము వాటర్ రెడీ అయిపోయింది. ఈ వాము వాటర్‌ని మనం ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని మూలలకి, అలాగే ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్‌లో మనం స్ప్రే చేసుకోవచ్చండి. వీటి ద్వారా దోమలనేది ఉండవు. ఫిల్టర్ చేసిన ఈ వాటర్‌ని మనము ఇల్లు తుడిచే సమయంలో ఆ నీటిలో ఈ వాటర్ వేసి తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా దోమల్ని ఇంట్లోకి రాకుండా తిప్పికొట్టవచ్చండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కువ గడ్డి ఉన్నా, ఓపెన్ ప్లేస్‌లో మొలచిన పిచ్చి మొక్కలు, ఏదైనా డ్రైనేజీ కాలువలు ఉన్నా ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీ ఏంటో చూద్దామండి. మనం ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసే నిమ్మకాయలతో దోమల్ని తరిమి కొట్టొచ్చు. నిమ్మకాయని తీసుకొని ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన నిమ్మకాయ ముక్కలకి లవంగాలని గుచ్చాలండి. ఈ లవంగాలు, నిమ్మకాయలు అనేది రెగ్యులర్‌గా మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఇలాంటి వాటితో దోమల్ని మనం ఈజీగా తరిమి కొట్టొచ్చు. ఈ విధంగా నిమ్మకాయలన్నిటికీ ఇలా లవంగాల్ని గుచ్చుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని దోమలు ఏ ప్లేస్‌లో అయితే ఎక్కువగా ఉంటాయో అక్కడ పెట్టుకోవచ్చండి. మూలలకి, అలాగే దోమలు ఎక్కువగా ఉన్న ప్లేస్‌లలో ఒక్కొక్క చిన్న ముక్క పెట్టుకోవడం వల్ల దోమలు అనేది దగ్గరికి రావు. నెక్స్ట్ వచ్చేసి మన చివరి రెమెడీ ఏంటో చూద్దామండి. కాఫీ పొడి వాసనకు కూడా దోమలు రావండి. కాఫీని ఒక ప్లేట్‌లో వేసుకొని ఆ కాఫీ వాసన ప్రతి చోట వ్యాపించేలా ఇంటి మూలల్లో, మంచం కింద కాఫీ పొడి ఉంచడం వల్ల ఎక్కడ అంటూ దోమలు ఉండవండి. దాని వాసనకు కూడా దోమలు రావు. చూసారు కదండి! ఈ 3 రెమెడీస్ వల్ల దోమల్ని అరికట్టవచ్చు. ఈ చల్లటి వాతావరణంలో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ రెమెడీలు వాడితే శాశ్వతంగా ఇంట్లోకి దోమలు రాకుండా అరికట్టవచ్చు. మీరు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. న్యాచురల్ వేలో హెల్తీగా మీరు కూడా ఈ రెమెడీస్‌ని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.